అందులో ఒకసారి ఈ రుచి గారిని మీరు నవజీవనంలో పాల్గొన్నారు కదా! దాంట్లో మీ అనుభవాలు ఏమిటి అని అడిగారు. ఆయన అనుభవాలు. ఈ రుచి గారి అనుభవాలు. చిన్న చిన్న మాటల్లో ప్రతి వాక్యం కూడా విశ్లేషించి చెప్పాల్సిన రీతిలో చెప్పారాయన. చిన్నదే అది. చాలా చిన్నదుంటుంది. ఒక పేరా, 2 పేరాలో ఉన్నా కూడా ప్రతి ఒక్కటి కూడా విశ్లేషించి చెప్పాల్సిన అవసరం. అంత అంత చక్కటి డిస్కోర్స్ అది. ఆయన ఇచ్చిన సమాధానమే ఒక డిస్కోర్స్. దీనికి ముందర కండిషన్స్ అప్లై అని చెప్పుకుంటూ ఉంటాం. షరతులు షరతులు విధించి ముందరే చెప్పారు షరతులు. నవజీవనంలో పాల్గొవాల్సిన వాళ్ళకి తెలియచేశారు షరతులు. ఆ షరతుల్లో ముఖ్యమైన చాలా విచిత్రమైన షరతు ఏమిటంటే, నేను అనుచరులకి మార్గదర్శిని కాదు. అనుచరుల్లో ఒక అనుచరుడిని మాత్రమే. అంచేత ఈ అనుచరులు ఇందులో ఎవరైతే పాల్గొంటున్నారో నవజీవనంలో, ఆ పాల్గొనే వాళ్ళలో మీ అందరితోటి సమానమైన వాడిని. ఒక లీడర్‌ని కానీ, ఒక గురువుని కానీ, ఒక మార్గదర్శకుడిని కానీ కాదు. ఆ విధంగా మీరు తీసుకోవాల్సిన పని లేదు అని చెప్తూ, నన్ను భగవంతుడిగా కూడా తీసుకోవాల్సిన పని లేదు. నవజీవనంలో ఉన్నప్పుడు నేను ఒక సామాన్య మానవుడినే అయిపోతాను. అంటే నటించడం కాదు. అయిపోతారు. మీరు ఎటువంటి సామాన్య మానవుల్లో, అలాగే నేను కూడా సామాన్య మానవుడినే. అంచేత నాకు ఏ విధంగా ఒక అవతార పురుషుడు కానీ, ఒక సద్గురువు కానీ, లేకపోతే మీ గురువు గారు కానీ, మీ లీడర్ కానీ తీసుకోక్కర్లేదు. అంచేత ఈయనిచ్చిన ఆదేశాలు పాటించవలసిన పని లేదు. ఎవరికి వారు వెళ్ళొచ్చు అన్నట్టు చెప్పారు. ఎవరికి వాళ్ళే లీడరు. మీరు నాకు సలహాలు ఇవ్వచ్చు. మీ సలహాలు నేను పాటిస్తాను. అలాగే నేనేమన్నా చెప్తే అది మీరు పాటిస్తారు అంతే. మీ సలహాలను నేను ఎలా పాటిస్తానో, అలాగే నా సలహాలను కూడా మీరు పాటిస్తారు. స్థాయి మీది నాది ఒకటే. గుచ్చి చెప్పారు. తర్వాత ఇందులో మీ కష్టాలకు నేను బాధ్యుడిని కాదు. ఆధ్యాత్మిక ప్రయోజనం ఏమి ఇవ్వను. భౌతిక ప్రయోజనం ఏమి ఉండదు సరికదా, కష్టాలు ఎక్కువుంటాయి. నేనే తిరిగి బ్రతికొస్తానో లేదో నాకు తెలీదు. అంచేత మీరు నన్ను అనుసరించే వాళ్ళు బ్రతికొస్తారో, మా మధ్యలో చనిపోతారో కూడా నేను గ్యారంటీ ఇవ్వలేను. ఏది చూసినా నెగెటివే. అన్ని షరతులు విధించి డబ్బు ముట్టుకోకూడదు. స్త్రీని తాకకూడదు. ఎన్నో. నే అనేక రకాల కష్టాలు పడవలసొస్తుంది. మీకు నిద్రాహారాలు లేని రోజులు కూడా ఉంటాయి. ఎక్కడైనా ఆహారం దొరికితే కొద్దిపాటిది నేను తిన్న తర్వాతే మీకు పెడతాను. మిగిలితే మీరు పెడతాను. లేకపోతే నేనే తినేసుకోవడం మొత్తం. అందులో షేర్ అందరూ పంచుకోవడం కూడా ఉండకపోవచ్చు. అన్నీ నెగెటివే. ఈ మైండ్ సెట్‌ని ఎలా తయారు చేశారంటే, ఇంకెందుకు వెళ్ళడం అన్న స్థితికి తీసుకొచ్చేటట్టు చేశారు. అయినా కూడా 200 మంది మొదలయ్యారు. సరే, అందులో పాల్గొన్నారు. ఇంక పాల్గొనేటప్పుడు మైండ్ సెట్ ఈ రుచి గారిది ఎలా ఉందో చూస్తే మనం ఆశ్చర్యపోవాలి. ఇన్ని చెప్పినా కూడా ఈ రుచి గారి మైండ్ సెట్. ఆయన అంటారు మొదటి వాక్యంలో, మీరు నవజీవనంలో పాల్గొన్నప్పుడు మీ అనుభవం ఏంటంటే, మొదటి అనుభవం చెప్తున్నారు ఆయన. ఆల్వేస్ వీ హ్యాడ్ ఫాలోడ్ బాబా జస్ట్ టు బి బై హిస్ సైడ్. మేము ఎప్పుడూ కూడా బాబాని, ఆయన్ని ఎల్లప్పుడూ కూడా ఆయన దగ్గరే ఉండడానికి, ఆయన సన్నిధానంలో ఉండడానికి, ఆయన్ని వదిలేసి ఎక్కడికో పోవడం కాదు. ఆయన సన్నిధానంలో ఉండడానికి, ఆయన దగ్గర ఉండడానికే నిర్ణయించుకున్నాం మేము. ఆల్వేస్ వీ హ్యాడ్ ఫాలోడ్. ఈ వీలో ఎంతమంది వస్తారో 20 మంది ఉన్నారు కదా! బాబాతో సహా 20 మంది. ఈ వీలో 20 మంది వస్తారని చెప్పుకుందాం. 20 మందిలో 2 తరహాల వాళ్ళని వర్ణిస్తున్నారు బాబా. 20 మందిలోనూ సంఖ్య చెప్పకపోయినా 2 తరహాల వాళ్ళని, 2, 3 తరహాల వాళ్ళని చెప్పారు. ఆ 3 తరహాలు ఏమిటో మనం చెప్పుకుంటూ ఉంటే తెలుస్తుంది. అంచేత అంటే ఎవరో కొద్దిమంది అనుకుందాం. 20 మందిలో కొంతమంది. దాంట్లో ఈ రుచి గారు ఇంక్లూడ్ అవుతారు. అంచేత మేము అని చెప్పి, నేను ఈ రుచిని ఇంకో 5గురు అని చెప్పి ఇలా పేర్లు చెప్పి, సంఖ్య చెప్పి బాబా ఈ రుచి గారు చెప్పట్లే. కానీ మేము అన్నారు ముందర. అంచేత ఆల్వేస్ వీ హ్యాడ్ ఫాలోడ్ బాబా. ఎప్పుడు కూడా మేము బాబాని సన్నిహిస్ ఫాలో అనుసరిస్తూనే ఉండేవాళ్ళం. ఆయన పక్కనే ఉండేవాళ్ళం.
ఆయన పక్కనే ఉండేవాళ్ళం. జస్ట్ టు బి బై హిస్ సైడ్. ఎందుకుట? టు డూ వాట్ ఎవర్ హీ వాంటెడ్ అస్ టు డూ. ఎందుకు ఆయన పక్కనే నిలబడి రెడీగా ఉండేవాళ్ళం అంటే, ఆయన ఏం చెప్తారో పని చేయడానికి. నేను ఆదేశాలని కూడా అంటలేదు ఆయన. ఆయన ఏం ఆజ్ఞాపిస్తారో ఆ ఆజ్ఞను శిరసావహించడానికి ఆయన మాటలు కూడా ఉపయోగించలే. సామాన్య మాటలు ఉపయోగించారు. ఆయన ఏం చెప్తారా ఆ పని చేద్దామని నిలబడ్డాం. అంతే, ఇంక మైండ్‌లో మాకేం లేదనమాట. ఈయన మనసులో ఏమీ లేదు. ఎలా గడుపుతాం? ఎన్నాళ్ళుంటుంది? కష్టమా? సుఖమా? బెంబేలెత్తిపోయి ఎన్నో ఫ్యూచర్ అంతా ఆలోచించుకుంటూ ఉన్నాం. ఈయనకి ఒకే ఒక్క ఆలోచన ఏమిటంటే ఆయన పక్కన ఉండడం. ఆయన పిఏ కదా ఆయన ఇంచుమించులో. ఏదంటే ఆదికే రాణి గారు సెక్రటరీ అయినప్పటికి కూడా సెక్రటరీ కంటే సన్నిహితంగా ఉండేవారు ఈయన. ఆ సెక్రటరీ కంటే కూడా సన్నిహితంగా. సెక్రటరీ బాబా దగ్గర లేని పరిస్థితి ఉండేది కానీ, ఈ రుచి గారు బాబా దగ్గర లేని పరిస్థితి ఉండేది కాదు. అంచేత ఆయన సాన్నిధ్యంలోనే ఆయన పక్కనే బై ది సైడ్ అన్నారు ఇక్కడ. ఆయన పక్కనే జస్ట్ టు బి బై హిస్ సైడ్. ఎందుకట? టు డూ వాట్ ఎవర్ హీ వాంటెడ్ అస్ టు డూ. ఆయన మాకేం చెప్తే అది చేద్దామని. కూర్చో అంటే కూర్చోవడం, నిలబడు అంటే నిలబడు, అక్కడికి వెళ్ళు అంటే అక్కడికి వెళ్ళడం, దాహేస్తుంటే మంచినీళ్ళు తాగు, ఇలాగ ఏం చెప్తే అది చేయడానికే మనం ఉన్నాము అని చెప్తాను మొదటి వాక్యంలో. ఇక్కడ ఏమైపోయింది? ఆయన్ని లీడర్‌గా అంగీకరించినట్టు అయిపోయింది. మూల ఆయన నేను లీడర్‌ని కాదు, నేను మీతో సమాన స్థాయిలో ఉన్న మా సామాన్య మానవుడిని, ఏ విధంగానూ నన్ను మీ లీడర్ కింద తీసుకోకండి, మీ గురువుగారి కిందకి తీసుకోకండి అని చెప్పినప్పటికీ కూడా ఈయనేమిటంటే ఆయన ఏం చెప్తే అది చేయడానికి మేము అక్కడ నిలబడి ఉన్నాం సన్నిహితంగా. ఎప్పుడూ కూడా. ఎల్లప్పుడూ. అంటే ఎప్పుడు అంటే ఆల్వేస్ అన్నారు ఇక్కడ. అంటే 3 కాలాలు వచ్చేస్తాయి. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు. ఆల్వేస్ అంటే. అంటే ఈ 3 కాలాల్లోనూ కూడా బాబాయ్ ఏం చెప్తే అది చేయడానికి మేము ఆయన పక్కనే ఉండేవాళ్ళం. ఎప్పుడు కూడా ఆయన్ని వదిలేసి ఎప్పుడు ఉండేవాళ్ళం కాదు అన్న వాక్యం. అది ఆయన మైండ్ స్టేట్ ఏ విధంగా ఉందో మనం వర్ణించొచ్చు. ఇన్ని బాబా చెప్పినప్పటికి కూడా. అందులో ఎవరైనా ఒక లీడర్‌షిప్ తీసేసుకొని పెత్తనం చెలాయించడానికి ప్రయత్నించే వాళ్ళు లేరా అంటే ఉన్నారు. ఎవరో కాదు. మెహర్ బాబా యొక్క స్కూల్ మేటే. స్కూల్‌లో చదువుకున్నోడే. మనందరికీ తెలుసు. అబ్దుల్ గనీ మున్సిఫ్. అబ్దుల్ గనీ మున్సిఫ్ బాబాతోటి వ్యతిరేకించి ఈయన మాటలేమిటి? ఈయనేమిటి? ఈయన మన గురువు కాదు కదా! మన లీడర్ కాదు కదా! ఈయన చెప్పడం ఏంటి? మనం వినడం ఏంటి? ఈయనకి వ్యతిరేకిస్తామని చెప్పి ఒక పార్టీని కూడా లేవనెత్తారు. అంటే ఇంకా నవజీవనం ఎండింగ్‌లో జరిగిందిది. ఆయనతో దెబ్బలాటేసుకున్నారు కూడా. మీరు చెప్పిన నియమాలు మేము పాటించం అని చెప్పి. లేవండి అంటే తెల్లారికట్ల లేచిపోమంటే ఎంతో దూరం నడిచొచ్చి తెల్లారుజామున 4 గంటలకి ఏం చెప్పేవారు? రాత్రి పడుకునేటప్పుడు హాయిగా నిద్రపోండి, లేట్‌గా లేవచ్చు, పూర్తిగా విశ్రాంతి తీసుకోండి అని చెప్పేవారు. అలా చెప్పిన ఆయన అలా తెల్లారిగట్ల 4కి లేపేసేవారు. లేవండి, లేవండి, మనం లేచిపోవాలి, చాలా దూరం వెళ్ళవలసుంది అని చెప్తే లేచిపోయారు. అంచేత ఆయన లీడర్ కాదని డిక్లేర్ చేసుకున్నా, నేను భగవంతుని స్థితిలో ఏమీ కాదు, మీ స్థితే మానవుడి స్థితి అని చెప్పినా, అందులో మొదటి తాంబూలం ఈయనకివ్వాలి. ఈ రుచి గారికి. ఈ విధంగా ఎప్పుడేం చెప్తాడరా అది ఆచరించడానికి ఉన్నాము ఎప్పుడు కూడా. రెండో వాక్యం ఏం చెప్తున్నారు? హౌ కెన్ ఐ బ్రింగ్ హోమ్ టు యూ దట్ అవర్ మెంటల్ యాటిట్యూడ్ ఇన్ ఫాలోయింగ్ హిమ్ హ్యాడ్ నథింగ్ టు డూ వాట్సోఎవర్ విత్ ఎనీ ఎక్స్‌పెక్టేషన్స్ ఆఫ్ ఎనీ సార్ట్. మీకేం చెప్పను, ఆయన్ని అనుసరించడంలో మా యొక్క మానసిక స్థితి ఎలా ఉందో మేమేం చెప్పగలుగుతాను మీకు అంటున్నారు. అవర్ మెంటల్ యాటిట్యూడ్ హౌ అవర్ మెంటల్ యాటిట్యూడ్ ఇన్ ఫాలోయింగ్ బాబా, అది మా మానసిక దృక్పథంతో సంబంధం లేదు. అంటే గుడ్డిగా మా మనస్సేమి మా మనస్సుకంటూ ఒక వేరే ప్రత్యేకమైన ఆలోచనలు ఏమీ లేవు అని చెప్తున్నారిక్కడ. అంచేత మాకు అంటూ ఒక ఇదమిద్ధమైన ప్రణాళిక లేదు. బాబాని ఏం చెప్తే అది చేద్దామా? లేకపోతే కొన్ని చేసి కొన్ని వదిలేద్దామా? ఇలా తర్జన భర్జన లేవు. మాకు ఇంకో ఆల్టర్‌నేటివ్ లేదు. ఇంకొకటే ఆల్టర్‌నేటివ్ ఏంటంటే, గుడ్డిగా ఆయనతోటి ఆయన ఎక్కడుంటే అక్కడ ఉండడం. ఆయన కూర్చోమంటే కూర్చోవడం, నిలబడమంటే నిలబడడం అంతే. అంచేత
మాకు మారు ఆలోచన లేదు. మా మనస్సుల్లో మారు ఆలోచన ఏమీ లేదు అని చెప్తారు. ఆ విషయం మీకు ఎలా చెప్పమంటారు అంటున్నారు. దట్ అవర్ మెంటల్ యాటిట్యూడ్ ఇన్ ఫాలోయింగ్ హిమ్ హ్యాడ్ నథింగ్ టు డూ వాట్సోఎవర్ ఏ ఏ ఏది చేయడానికి కూడా విత్ ఎనీ ఎక్స్‌పెక్టేషన్స్ ఆఫ్ ఎనీ సార్ట్. ఏదైనా ఎక్స్‌పెక్టేషన్స్ అంటే ఇందాక చెప్పాను. తెల్లారుజామున లేచిపోమంటున్నారు. బాబు పడుకోమంటున్నావు పొద్దున్నే లేపేవు కదా! అని అడిగేవారు కాదు. లేపేస్తేనే లేపేస్తాడు. లేపేస్తే లేవడమే అనుకునేవారు తప్ప, ఇంత అలసిపోయి వచ్చాం, బాగా 12 అయింది, 12కి పడుకుంటున్నాం. చేత పొద్దున్నే లేపేస్తే మళ్ళీ నడవడం, కాలినడకన నడవడం కష్టం అవుతుంది కదా! ఈ ఆలోచనలేవి ఫ్యూచర్ గురించి ఏ ఏ విధమైన ఎక్స్‌పెక్టేషన్స్ ఉండేవి కాదు. ఎక్స్‌పెక్టేషన్స్ అంటే ఏదైనా వాళ్ళలో వేరే ఏదైనా కోరికలు అని చెప్పుకోవచ్చు, వాంట్స్ అనుకోవచ్చు, అవసరాలు అనుకోవచ్చు. ఏ అవసరాలు కూడా ఏ ఎక్స్‌పెక్టేషన్స్ మన వాళ్ళలో ఆఫ్ ఎనీ సార్ట్ అన్నారు. ఏ విధమైన ఆలోచనలు మాకు ఈ విధంగా జరిగితే బావుండును అని కూడా ఆలోచన మాకు ఉండేది కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ విధంగా జరగకపోవచ్చు. వేరేలా జరగొచ్చు. అంచేత ఆయన ఎలా జీవిస్తున్నారో అలా ఆయన చూసేసి మేము కూడా జీవించేయడమే తప్ప, దాన్ని కంప్లెయింట్ చేయడానికి కూడా ఆస్కారం లేదు. అయితే బాబాయ్ ఈ ఒక్క మార్పు చెయ్యి అని చెప్పి సలహా ఇవ్వడానికి అవసరం లేదు. ఏమి చేయడానికి వీళ్ళకి ఆస్కారం లేదు. అది వీళ్ళ మైండ్. అంచేత ఆ విధంగా కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు. మెంటల్ యాటిట్యూడ్ ఇన్ ఫాలోయింగ్ హిమ్ హ్యాడ్ నథింగ్ టు డూ వాట్సోఎవర్ విత్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్స్. వీ హ్యాడ్ నాట్ కమ్ ఫర్ గాడ్ రియలైజేషన్. ఇది ఆణిముత్యం లాంటివి చెప్పారు. ఈయనతోటి మేము అనుసరించి ఇది ఆయన మాకు గాడ్ రియలైజేషన్ ఇస్తాడని కాదు. చెప్పేసారు ఆయన ముందర. ముక్తి మోక్షం ఆశించి నాతోటి వస్తారేమో. ముక్తి మోక్షం ఇవ్వను. దాని గురించి అయితే రాకండి నాతోటి. ఇప్పుడు హాయిగా ఉండొచ్చు అంటే ఒక షికారులాగా ఏదో ఫర్ ఏ చేంజ్ అని చెప్పి వాహ్యాల కింద సరదాగా మా బాబాలు చేస్తూ ఉంటారు అన్ని చోట్లకి ఆనందంగా గడిపేసి చిలువ పొలమని తిరగడానికి. అలాగా ఆనందంగా గడిపేయొచ్చని వస్తున్నారేమో. అలా భౌతికమైన సుఖాలు కూడా నా నుంచి ఆశించకండి. ఇంకెందుకండి ఆధ్యాత్మిక ప్రయోజనం ఇవ్వడు, గాడ్ రియలైజేషన్ ఇవ్వడు, ఇటు భౌతికమైన సుఖాలు ఇవ్వడు, ఆధ్యాత్మికత పురోగతి ఇవ్వడు, అన్నిటికీ నెగెటివే. అంచేత మేము ఆయన అనుసరించింది గాడ్ రియలైజేషన్ ఇస్తాడని కాదు. నాకు ఈయనతోటి పాల్గొంటే ముక్తి మోక్షం ఇచ్చేస్తాడని అందుకు కాదు మేము ఈయన్ని అనుసరించింది అని చెప్తున్నారు ఆయన. వీ హ్యాడ్ నాట్ కమ్ ఫర్ గాడ్ రియలైజేషన్. గాడ్ రియలైజేషన్. గాడ్ రియలైజేషన్ గురించి మేము రాలేదు. నార్ ఫర్ రిలీఫ్ ఫ్రమ్ ది వరల్డ్. ఈ ప్రాపంచిక జంఝాటంలోంచి ఒక ఉపశమనం కలుగుతుంది. ప్రాపంచిక గొడవలతోటి హాయిగా ఒక సన్యసించి హిమాలయాల్లోనే ఎక్కడో అడవుల్లోనూ కూర్చొని తపస్సు చేసుకుని ఒక యోగేశ్వరులు, మునీశ్వరులు ఉంటారు. అలాగే అంచేత ఈ ప్రపంచానికి దూరంగా ఉండొచ్చు. ప్రాపంచికమైన జంజాటాలతో ఉండే ఒక రిలీఫ్ ఏర్పడుతుంది, విరామం ఏర్పడుతుంది అని వస్తే దానికి కూడా కాదు. ఎందుకంటే మీకు కష్టాలు చాలా ఉంటాయని ముందర చెప్పారు. అంచేత నాట్ ఫర్ ది రిలీఫ్ ఫ్రమ్ ది వరల్డ్. ప్రాపంచికమైన జంజాటల నుంచి ఒక విరామం, ఒక గ్యాప్ ఏర్పడడానికి కూడా కాదు మేము వచ్చింది. నాట్ ఫర్ గాడ్ రిలేషన్, నాట్ ఫర్ రిలీఫ్ ఫ్రమ్ ది వరల్డ్, నాట్ టు అటైన్ ఎ స్టేట్ ఆఫ్ ది మెడిటేషన్. పోనీ ఇవన్నీ లేకుండా మెడిటేషన్లోకి వెళ్ళిపోతే ఒక ఒక స్థాయికి అదేమిటంటారు సమాధి స్థితికి చేరిపోతుంటారు. సమాధి స్థితిలో మైండే పనికిరాదు, చాలా పనిచేయదు. హాయిగా అదొక రిలీఫ్. మెడిటేషన్లో పెడితే తారాస్థాయికి వెళ్ళిపోతే దానికి ఏదో ట్రాన్స్ అని ఇంగ్లీష్లో ఉంటారు దాన్ని. ట్రాన్స్లోకి వెళ్ళారంటే దాని నుంచి బయటపడడం కూడా చాలా కష్టం అని చెప్పారు బాబా. ట్రాన్స్ స్థితి మంచిదే, అక్కడ మనసు ఆగిపోతుంది, కానీ మనసు ఎనిహిలేట్ అవ్వలేదు. అక్కడ టెంపరీగా ఆగిపోయింది. గడియారంలో బ్యాటరీ అయిపోతే ఎలా అయిపోతుందో అలా మళ్ళీ బ్యాటరీ వేస్తే మళ్ళీ తిరుగుతుంది. అలాగే టెంపరీగా ఆగింది అక్కడ మెడిటేషన్లో. మళ్ళీ అప్పటికప్పుడు ట్రాన్స్ నుంచి బయటకు పడక తప్పదు. వాడు బయటపడతాడు. బయటపడితే మళ్ళీ గడియారం తిరగడం ఎలా మొదలవుతుందో నీ జీవితం కూడా అలా మొదలు పడుతుంది. అంచేత అలాంటి మెడిటేషన్లోకి తీసుకెళ్ళిపోతాడేమో అంటే
అటువంటి మెడిటేషన్‌లో విరామం పొందొచ్చు. మనసుకి హాయిగా ఒక గ్యాప్ వస్తుంది అనుకుంటే దాని గురించి కూడా కాదు. అలాంటి ఆధ్యాత్మిక ప్రక్రియలు, స్పిరిచ్యువల్ యాక్టివిటీస్ ఏమి నేను చేయను అని చెప్పారు. మీరు నా అనుచరులు కాదు, నేను గురువుని కాదు, మీరు శిష్యులు కాదని చెప్పాడు చేత అది కూడా ఉండదు. ఇటు గాడ్ రిలేషను కాదు, ప్రాపంచిక కష్టాల నుంచి దూరంగా ఉండడానికి కాదు. నాట్ టు అటైన్ ఎ స్టేట్ ఆఫ్ మెడిటేషన్ వేర్ యూ స్టాప్ ది మైండ్. ఆ ట్రాన్స్‌లోకి వెళ్తే నీ మనసుని ఆపేస్తావు నువ్వు. మైండ్ స్టాప్ అయిపోతుంది. వేర్ యూ స్టాప్ ది మైండ్ అండ్ రిమైన్ సమాధి, ఇన్ సమాధి. ఆ సమాధి స్థితిలో ఉండి మనస్సు తాత్కాలికంగా ఆగిపోతుంది. పర్మనెంట్‌గా కాదు, తాత్కాలికంగా ఆగిపోతుంది. దాని గురించి కూడా కాదు. అటువంటి స్థితికి అనుభవించొచ్చు అని చెప్పి ఆశ పెట్టుకొని కూడా ఈయన్ని అనుసరించలేదు మేము. ఇంకా ఏం చెప్తున్నారు? నో, నథింగ్ లైక్ దట్. అలాంటిది ఎటువంటివి ఏమీ ఆ సమాధి కానీ, ఆధ్యాత్మిక శిక్షణా తరగతులు కానీ, ఇలాంటివి ఏమీ ఉండవు. ఎందుకెళ్తున్నారు వీళ్ళకి తెలీదు. అది తీసుకెళ్ళి ఆయనకి తెలీదు. ఆయనకి తెలీదు. ఆయన సామాన్యుడే. ఆ గుడ్డి చిత్యాలు ఎక్కడికెడతారో తెలీదు. ఏం చేస్తారో తెలీదు. ఒక గోల్ లేదు, ఏం లేదు. ఎయిమ్ ఆఫ్ లైఫ్, గోల్ ఆఫ్ లైఫ్ ఆయన చెప్పిన తర్వాత ఆ ఎయిమ్ ఆఫ్ లైఫ్ లేదు, గోల్ ఆఫ్ లైఫ్ లేదు. 2 లేవు అక్కడ. అయినా కూడా వీళ్ళు ఆయన్ని ఎప్పుడేం చెప్తాడో చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటున్నారు. వేర్ యూ స్టాప్? నో, నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. హి ఆస్క్డ్ అస్ టు ఫాలో హిమ్. ఆయన మమ్మల్ని రమ్మన్నాడు, మేము వెళ్ళిపోతున్నాం అంతే. మీరు వస్తారా అని అడిగారు. అది కూడా బలవంత పెట్టలేదని చెప్తున్నారు తర్వాత వాక్యంలో. హి ఆస్క్డ్ అస్ టు ఫాలో హిమ్ అండ్ వి ఫాలోడ్ హిమ్. నన్ను అనుసరించండి. ఎవరైతే ఇష్టం ఉందో వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళే నన్ను అనుసరించండి అన్నారు. అంచేత అన్‌కండిషనల్‌గా మేము ఒప్పుకున్నాం. ఏం కండిషన్ లేకుండా, ఏ కండిషను, ఏ షరతులు పెట్టకుండా ఆయన గుడ్డిగా మేము అనుసరించేస్తున్నాం మేము. అంచేత హి ఆస్క్డ్ అస్ టు ఫాలో అండ్ వి బ్లైండ్‌లీ ఫాలోడ్ హిమ్. హి ఆస్క్డ్ అస్ టు డూ ఏ థింగ్. ఆయన ఓ పని చేయమన్నారు అండ్ వి డిడ్. ఆ పని మేము చేసాం. ఆయన ఏం చేయమన్నారు? నాతో రండి అన్నారు. మేము ఆయనతోటి వెళ్ళిపోయాం అంతే. ఎందుకు రమ్మన్నారో మాకు తెలీదు. ఆయనకి తెలీదు. ఎందుకు పెడుతున్నామో మాకు తెలీదు. ఆయనకి తెలీదు. అది పరిస్థితి. అది ఎటువంటి పరిస్థితో చూడండి. హి ఆస్క్డ్ us to do a thing and we did it. Mind would sometimes provoke the question, why has he asked us to do this? కానీ ఒక్కొక్కసారి మనసు చెంచలేని కోతి లాంటిది కదా! అప్పుడప్పుడు మాలో ఈ ప్రశ్నని ఉద్భవింపజేస్తూ ఉంటుంది మనసు. ఏ ప్రశ్న? ఏమిటిటా ప్రశ్న? వై హాస్ హి ఆస్క్డ్ us to do this? ఇదే ఈ పని చేయమన్నారు, ఎందుకు చేయమన్నారు ఇది అని ప్రశ్న మాలో ఉద్భవించేది కాదు. అంచేత ఆ ప్రశ్న ఉత్పన్నం అవడానికి, మనసులో ఉత్పన్నం అవడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు ఆయన. మైండ్ వుడ్ సమ్‌టైమ్స్, ఒక్కొక్కసారి ప్రొవోక్ అంటే ప్రోత్పన్నం చేస్తుంది. ఏమని? ఇటువంటి అనుమానాల్ని, డౌట్స్‌ని. ఏ డౌటు? వై హాస్ హి ఆస్క్డ్ us to do this? ఫలానా పని చేయమన్నారు, ఎందుకు చేయమన్నారు అన్నది. బట్ దట్ వాజ్ ఏ సైడ్ ఇష్యూ. కానీ అది కూడా మాకు మనసులో, దానికి కూడా మేము ప్రత్యేకత ఇచ్చేవాళ్ళం కాదు. దాన్ని కూడా పక్కకి నెట్టేసేవాళ్ళం అని చెప్తున్నారు. ఆ రీజనింగ్ అంటారు చూసారా? రేషనల్ అండ్ రీజనింగ్ అని. 3 గాడిదలు కావాలన్నారు. ఏదో ఆడగాడిదోటి, మగగాడిదోటి ఏమిటేమిటో అడిగారు. గుర్రము, గాడిద. జంతువులు ఎందుకు బాబా అంటే తక్కువ తక్కువనేమో 2. అది విచిత్రమైనవన్నీ చేశారు. వీటిలో దేనికి కూడా వీళ్ళలో ప్రశ్నలు ఉత్పన్నమయ్యి, అనుమానాలు, ప్రశ్నలు ఉత్పన్నమయ్యి అవకాశం ఉన్నా కూడా మాకేమి కూడా అటువంటి అనుమానాలు కానీ, ప్రశ్నలు కానీ ఉత్పన్నం అయ్యేవి కాదు. మేము ఆయన్ని ఎప్పుడు ప్రశ్నలతోటి, అనుమానాలతోటి ముంచెత్తే వాళ్ళం కాదు అని చెప్తారు ఇక్కడ ఈ రుచి గారు. అది ఆయన స్టేట్. హి ఆస్క్డ్ us to do a thing అండ్ వి డిడ్. ఆయన చేయమన్నా చేసేవాళ్ళం. మైండ్ వుడ్ సమ్‌టైమ్, ఒకప్పుడు మనసు అటువంటి ప్రశ్నలకి ఉత్పన్నం సాగిస్తూ ఉంటుంది. కానీ బట్ దట్ వాజ్ ఏ సైడ్ ఇష్యూ. అది మాకు వచ్చినా కూడా మేము పక్క తోసేసేవాళ్ళం అటువంటి ఆలోచనలు. వి డిడ్ వాట్ హి ఆస్క్డ్. ఆయన ఏం చేయమన్నారో అది చేసేవాళ్ళం అంతే. వి డిడ్ వాట్ హి ఆస్క్డ్. ఆయన ఏం చేయమన్నారో అదే చేసేవాళ్ళం అంతే. ఇంక దానికి క్వశ్చన్ లేదు. అండ్ వి డిడ్ సో నాట్ త్రూ ఎనీ కంపల్షన్. ఈ పని చేయమని చెప్తే చేయకపోతే శిక్షిస్తాడు, తిడతాడు. నేను చేయమన్నాను కదా, నా ఆజ్ఞలు ఎందుకు నువ్వు శిరసావహించలేదు అని చెప్పి దాంతోటి ఒత్తిడితోటి కాదు. ఒక లీడర్ ఉంటారు సైనికులు. సైనికుల యొక్క జనరల్ ఆఫ్ ది చీఫ్ ఆఫ్ ది ఆర్మీ అని చెప్పుకుంటూ ఉంటారు. అతను వేసిన ఆజ్ఞలు తప్పితే సిపాయిలు కానీ, ఎవరు కానీ
ఏ స్థాయిలో ఉన్నవాళ్ళు కానీ కింద స్థాయిలో ఉన్న వాళ్ళందరూ ఆచరించి తీరాలి. మిలిటరీ డిసిప్లిన్ లాగా అలాంటిది ఏమన్నా ఉందంటే అది లేదు. పోనీ నేను భగవంతుని స్థితిలో మాట్లాడుతున్నాను అంచేత నేను భగవంతుడినే కదా! నేను నా ఆజ్ఞ మీరు ఎందుకు పాటించట్లేదు అని తిడతారని అది లేదు. ఎందుకంటే ఆయన బలవంత పెట్టట్లేదు. నేనేదో చెప్తాను మీరు చేస్తే చేయండి లేకపోతే లేదు అంటున్నారాయన. ఏమీ బలవంతం లేదంటున్నారు. అయినా వీళ్ళు చేసేస్తున్నారు. ఏమని చెప్పాలి దాన్ని? బలవంత పెట్టట్లేదు. నాట్ త్రూ కంపల్షన్. ఒత్తిడి వల్ల కాదు. వి వి డిడ్ సో ఆయన ఏం చెప్తే అది చేసాం. నాట్ త్రూ ఎనీ కంపల్షన్. ఏ రకమైన ఒత్తిడి లేకుండానే ఆయన ఏం చెప్తే అది చేసేవాళ్ళం మేము. వి ఫాలోడ్ హిమ్ బికాజ్ వి ఎక్సర్సైజ్ అవర్ ఫ్రీడమ్ టు బికమ్ హిస్ స్లేవ్స్. ఎంచేత ఆచరించే వాళ్ళం అంటే ఏ ఒత్తిడి లేకపోయినా కూడా ఆయన్ని మేము ఒక స్వేచ్ఛగా అంటే ఎవరు ఒత్తిడి లేకుండా ఆఖరికి మాలో మాకు కూడా రెండో సెకండ్ థాట్ ఉండి లేకుండా ఒక దృఢ నిశ్చయంతో ఈయనతోటి ఫాలో అయ్యాం. ఆ దృఢ నిశ్చయం ఏమిటి? ఈయనకి మనం బానిసలు అయిపోవాలి. బానిసలు అవ్వాలి. మెహర్ బాబాకి బానిసలు అవ్వాలి. ఆయనను మమ్మల్ని పాల ముంచినా, నేటి ముంచినా, ఏ ఆజ్ఞ ఇచ్చినా, ఆజ్ఞ ఇవ్వకపోయినా, ఆయన లీడర్ కాదన్నా, అవునన్నా, ఆయన సామాన్య మానవుడన్నా, సద్గురువు కాదన్నా, అవతార పురుషుడు కాదన్నా, ఎన్ని చెప్పినా కూడా అవన్నీ మనకు అనవసరం. మనం ఒక దృఢ నిశ్చయం చేసుకుని ఆయనలో ఆయన మనకు ఆధ్యాత్మిక ప్రయోజనం ఇచ్చినా, ఇవ్వకపోయినా, ప్రాపంచిక కష్టాల నుంచి దూరం చేసినా, దగ్గర చేసినా, ఇంకేంటి కమ్ వాట్ మే అంటాం. ఇంగ్లీష్‌లో ఒకటి సామెత ఉంది. కమ్ వాట్ మే. ఎటువంటి పరిస్థితి ఏర్పడినా కూడా అవర్ ఓన్లీ డిటర్మినేషన్, ఫర్మ్ డిటర్మినేషన్ ఏమిటంటే కృతనిశ్చయం తీసుకున్నది ఏమిటంటే ఆయనకి మనం బానిస అవ్వాలి. బానిసకి ఏమీ అధికారం ఉండదు, అడిగి క్వశ్చన్ ఉండదు. ఏం చెప్తే అంటే అది. తలకాయతో నడవరా అంటే తలకాయతో నడవడానికి ప్రయత్నం చేయాలంతే. చేతులతోటి కూడా కాదు. కాళ్ళతోటి కాకుండా చేతులతోటి నడవమంటే కొంచెం ప్రయత్నించి నడవచ్చు చేతులతోటి. నేను చిన్నప్పుడు నడిచేవాడిని. గోడకానుకో కొంత దూరం చేతులతో నడిచేవాడిని. అలాంటి ప్రక్రియలు చేయొచ్చు. చెయ్యగాదు కాదు తలకాయతో నడవని చెప్పాడనుకోండి, తలకాయతో నడిచేయడానికి ప్రయత్నించాలి. అది బానిస అంటే. ఆ బానిసగా ఆయన దగ్గర ఉండడానికి మేము కృతనిశ్చయం తీసుకొని వచ్చాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన చెప్పింది బలవంతం అనుకుని ఏమిటి ఇలాంటి ఆజ్ఞలు ఇస్తున్నాడు ఏమిటి అని థాట్ కూడా రాకుండా ఆయన చెప్పారు చేయడం అంతే. ఆ థాట్ కూడా వచ్చేది కదా మా మైండ్‌లో. ఎందుకంటే అన్నింటికి సిద్ధమై వచ్చాం, సంసిద్ధులై వచ్చాం. అంచేత వి ఫాలోడ్ హిమ్ బికాజ్ వి ఎక్సర్సైజ్డ్ అవర్ ఫ్రీడమ్. వాళ్ళు వీళ్ళ స్వేచ్ఛని ఉపయోగించారట. దేనికిట వీళ్ళ స్వేచ్ఛని ఎవరికి వాళ్ళకి స్వేచ్ఛ ఉంది కదా! ఎవరిష్టం వాళ్ళది అంటూ ఉంటారు. మా తమ్ముడు ఎక్కువ ఉపయోగిస్తాడు ఈ మాట. ఎవరిష్టం వాళ్ళదని. అంచేత ఈ ఎవరిష్టం వాళ్ళది అని దృక్పథంలో కింద కరెక్టే. ఎవరిష్టం వాళ్ళ కిందే రమ్మన్నారు ఆయన. రమ్మన్నది కూడా అంతే. ఎవరిష్టం వాళ్ళది. దాంట్లో ఏమిటిట వీళ్ళ ఇష్టం ఏమిటిట ఆయనకి మనం బానిసలు అవుతాము అని ఇష్టంతోటి బయలుదేరారు 20 మంది కూడా. అంచేత వి ఎక్సర్సైజ్ అవర్ ఫ్రీడమ్ టు బికమ్ బాబాస్ స్లేవ్స్. బాబా స్లేవ్స్ కింద అవ్వడానికి మేము కృతనిశ్చయం చేసుకుని బయలుదేరాము. ఇట్ వాజ్ నాట్ కంపల్సరీ. ఆ స్లేవ్‌గా ఉండడం కూడా ఆయన విధించింది కాదు. మా అంతట మేమే విధించుకున్నాము. ఇది కూడా ఈ శిక్ష అంటారా? లేకపోతే అదృష్టం అంటారా? ఏదైనా కూడా. ఏమిటి ఫలితం ఆశించకుండా. ఇటు నెగెటివ్ ఫలితం ఆశించకూడదు. పాజిటివ్ ఫలితం ఆశించకూడదు. కష్టాలు ఉంటాయి. కష్టాలు లేవని చెప్పను. అంటే సుఖాలు ఉంటాయని ఎలాగ అనుకోవచ్చు. కష్టాలు ఉంటాయంటే సుఖం అప్పుడప్పుడు ఉంటే ఉండొచ్చు, లేకపోవచ్చు కూడా. పోనీ మోక్షం ఇస్తా అంటే మోక్షం ఇవ్వను. ఆధ్యాత్మిక ప్రయోజనం లేదు. ఏది అన్నింటికి నెగెటివే. మరి ఎందుకో తెలీదు. చేత అయినా కూడా మేము బయలుదేరే ముందరే మేము ఆయనకి ఒక బానిసలు అవ్వాలని కృతనిశ్చయం తీసుకుని బయలుదేరాం కాబట్టి ఆయన చెప్పింది మనకు ఒక ఆజ్ఞ కాదు. ఆయన చెప్పారు చేస్తున్నాం. అంతే ఆజ్ఞగా కాదు. కంపల్సరీ కాదు. ఇట్ వాజ్ నాట్ కంపల్సరీ అన్నారు. హి డిడ్ నాట్ ప్రెస్ us టు డూ ఇట్. మీరు ఇది చేసి తీరాలని చెప్పి ఆయన కండిషన్ విధించలేదు. చెప్పేవాడు అంతే. చేయకపోతే మేము చేయకుండా ఉండేవాళ్ళం కాదు. అని చేత ఆ ప్రశ్నే ఉత్పన్నం అవ్వదు. చేసేసేవాళ్ళం అంతే. అంచేత చేయలేదేమిటి అని ప్రశ్న ఆయన అడగడానికి ఎక్కడ అవకాశం ఉండేది కాదు. ఎంచేతంటే హి డిడ్ నాట్ ప్రెస్ us డు. ఎప్పుడు కూడా ఒత్తిడి చేయలేదు. ఇలా చేయండి అని చెప్పేవారు అంతే.
మీరు పొద్దున్న 4కి లేవాలి అని చెప్తే, ఆహా! అంతే లేవాలి. అది ఆజ్ఞ కాదు, అంతే లేచిపోయారు 4కి. ఎందుకు లేవాలని ఇంకేం ప్రశ్న ఉండేది కాదు. హి జస్ట్ సెడ్ బయలుదేరే ముందర ఈ విధంగా అన్నారు. బయలుదేరే ముందర కూడా నవజీవనంలో పాల్గొనే ముందర కూడా బాబా అన్న మాటలు ఇవి. ఆ మాటలను అనుసరించి మేము వచ్చేసాం. ఏమన్నట? కమ్ ఫాలో మీ, రండి నన్ను అనుసరించండి. కమాన్, విల్ యూ ఫాలో మీ. ముందర కమ్ ఫాలో మీ అని, నన్ను అనుసరించండి అని, వస్తారా నాతోటి, రాగలరా అని అడిగారట. అంటే బలవంతం లేదు. విల్ యూ ఫాలో మీ, నన్ను అనుసరిస్తారా? విల్ యూ బీ విత్ మీ, మీరు నాతోటి ఉంటారా? నవజీవనంలో నాతో పాటు వస్తారా? నాతోటి ఉంటారా మీరు? విల్ యూ బీ విత్ మీ. ఇంకేం ప్రశ్న? వుడ్ యూ వాంట్ టు బీ విత్ మీ, మీరు నాతో ఉండడానికి కోరుకుంటున్నారా? అంటే ఇచ్ఛాపూర్వకంగా, గొణుక్కుంటూ రావద్దని చెప్పారు. సంపూర్ణమైన, మళ్ళీ విశ్వాసం అనకూడదు. సంపూర్ణమైన విశ్వాసమే కాదు, బాబాతోటి సంపూర్ణమైన విశ్వాసం పక్క పెట్టే. మీ విశ్వాసాలు అనవసరం. మీరెంతో నేను అంతే. మీరు మానవుడే, నేను మానవుడే. ఇంకెందుకు మీ ఆయన మీద విశ్వాసం? ఇటు ఆధ్యాత్మిక ప్రయోజనం లేదు, భౌతిక ప్రయోజనం లేనప్పుడు ఇంకా ఆయనతోటి ఎందుకు మన విశ్వాసం ఉండడం? అది విశ్వాసం కూడా అక్కడ రాకూడదు. బ్లైండ్ ఫోల్డెడ్, కళ్ళకి ఎందుకు కళ్ళకు కట్టిన గంతలు కట్టుకుని వెళ్ళిపోవడం ఆయనతోటి అంతే. వుడ్ యూ వాంట్ టు బీ విత్ మీ, మీరు నాతో ఉండడానికి కోరుకుంటున్నారా అని ఈ ప్రశ్నలు మాత్రమే అడిగారు తప్ప, మీరు తప్పకుండా రావాలి, నాలుగు నుంచి నాతో ఉన్నారు, మీరు రాకపోతే అలాగే కనీసం ఇద్దరైనా రండి, లేకపోతే ఒక్కడైనా రండి, ఇలా ఏం చెప్పలేదు ఆయన. ఎవరు వస్తారో చూసుకోండి అని చెప్పారు. పెద్ద వ్యాస్ట్. ఆఖరికి ఎంతోమంది వచ్చి 200 వస్తే 200 నుంచి కట్ చేసి 20 చేశారు. 200 మంది సంసిద్ధత పెడితే 20 మందిని తీసుకెళ్ళాడు ఆయన. మరి ఏమన్నారు అవన్నీ కూడా? ఇన్ని కండిషన్స్ పెట్టినా కూడా 200 మంది తయారవడం అంటే 20 మంది ఒకటి. కొంత తయారవడం గొప్ప లేదు. 20 మంది తయారయ్యారు, బాగానే ఉంది. తక్కువ మంది ఎవరో బాబాని అంటి పెట్టుకునే వాళ్ళు, మెహరా లాంటి వాళ్ళు, ఇరుచి లాంటి వాళ్ళు, లేకపోతే బాబుకులు ఎవరు కొంతమంది వెళ్ళారు అనుకుందాం, బాగానే ఉంది అంతవరకు. మరి తర్వాత అనుసరించాక ఏ విధంగా వాళ్ళ మైండ్స్ ఖాళీ చేస్తారు? లేదు, వాళ్ళ మైండ్ లేదు వాళ్ళకి అసలు. వాళ్ళది అంటూ మనసు లేదు. గాఢ నిద్రావస్థలో మా మనసు ఎలా ఉంటుందో అలా చేసేసి ఆయన ఫాలో అయ్యారండి. ఒక మాట చెప్పాలంటే, గాఢ నిద్రావస్థలో మన మనసు ఎలా ఉంటుందో ఆ విధంగా అయిపోయాయి వీళ్ళ మనసులోని. ఎక్సెప్ట్ ఆయన ఎవరు, క్లాస్మేట్, ఆయన మాత్రం వేసుకున్నాడు. ఈయనేమిటి మనకేమిటి చెప్పడం, ఈయన మనకి లీడర్ కాదు కదా, మనం ఎందుకు అనుసరించాలని అబ్దుల్ గనీ ముస్లిం మాత్రం. అంచేత విల్ యూ బీ విత్ మీ, ఇవన్నీ కూడా మంచి సరళంగా తీసుకెళ్తున్నాడు మమ్మల్ని. అంచేత ఏ విధంగానూ మనకి ఆయన మీద కంప్లైంట్ చేయడానికి అధికారం లేదు. చాలా ఇష్టాపూర్వకంగా, పూర్తిగా మనస్ఫూర్తిగా ఆయన అనుసరించాలని అనుసరిస్తున్నాం. అంచేత మాది అంటూ ఏముంది, మేము చెప్పడానికి ఏముంటుంది అందులో? ఆయన చెప్తాడు, మేము చేసుకుంటూ పోవడం. అది నవజీవనం అంటే. తర్వాత ఇంకో స్టేట్ చెప్పారు ఇంకో కొంతమంది. దేర్ వర్ ఆల్సో సమ్ పీపుల్ హూ హ్యాడ్ ఎ సర్టెన్ టైప్ ఆఫ్, వాట్ డూ యూ కాల్ ఇట్ యాజ్ మెంటల్ యాటిట్యూడ్. కానీ కొంతమందికి మాత్రం, అంటే ఈ 20 మంది కాదండి, 20 మంది కాక బయట ఉండిపోయారు కదా కొంతమంది, వాళ్ళ గురించి చెప్తున్నారు. వాళ్ళకి ఈ విధమైన మానసిక ఆలోచనలు జంజాటన ఉండేదిట. మెంటల్ యాటిట్యూడ్ అన్నారు. మానసికమైన జంజాటన ఉండేదిట. కొంతమంది ప్రజల్లో ఉన్నారు, అందుకే పీపుల్ అన్నారు, సమ్ పీపుల్ అన్నారు. దేర్ ఆర్ ఆల్సో సమ్ పీపుల్ అంటే వీళ్ళు రారండి, 20 మందిలో రారు. అది గుర్తుంచుకోవాలి మనం. 20 మంది బాబాని అనుసరించిన వాళ్ళు కాక మిగిలిన వాళ్ళ సంగతి చెప్తున్నారు. సమ్ పీపుల్ హూ హ్యాడ్ ఎ సర్టెన్ టైప్ ఆఫ్, వాట్ డూ యూ కాల్ ఇట్, మెంటల్ యాటిట్యూడ్. ఏమిటా మెంటల్ యాటిట్యూడ్? ఏమిటా? దే వాంటెడ్ టు హ్యావ్ గాడ్ రిలేషన్ ఫ్రమ్ హిమ్. ఆయన దగ్గర నుంచి గాడ్ రిలేషన్ పొందడానికే కదా మనం వచ్చింది. అంచేత ఆయన ఇందులో నవజీవనంలో పాల్గొన్నప్పుడు గాడ్ రిలేషన్ నా దీని నుంచి ఆశించకండి అని చెప్పారు. అంచేత ఆయన గాడ్ రిలేషన్ ఇవ్వనన్నాడు కాబట్టి, గ్యారంటీ లేదు, ఇస్తాను గ్యారంటీ లేదు, ఇవ్వను అని కూడా చెప్పేశారు. నేను మీతోటి మానవుడు ఎవడు ఇవ్వగలడు? ఒక సద్గురువు కానీ అవతార పురుషుడు మాత్రమే గాడ్ రిలేషన్ ఇవ్వగలడు. తోటి మానవుడు ఇవ్వగలడా? ఎవరు ఇవ్వలేడు. అంచేత మెహరా అని గొప్పగా చెప్పుకుంటున్నాం. మెహరా మాత్రం మనకు గాడ్ రిలేషన్ ఇచ్చేస్తుందా? గొప్ప ప్రేమికురాలు అవ్వచ్చు, బట్ షీ కాంట్ గివ్ గాడ్ రిలేషన్. షీ ఈజ్ నైదర్ సద్గురు నారే అవతార్.
మెహ్రా అవతార పురుషుడు కాదు, సద్గురువు కాదు ఆవిడ. అంచేత అలాగనమాట. అంచేత కొంతమంది గాడ్ రిలేషన్ గురించే ఇయన్నీ వెళ్ళకుండా ఆగిపోయారు. దే వాంటెడ్ టు హ్యావ్ గాడ్ రిలేషన్ ఫ్రమ్ హిమ్, ఆర్ దే థాట్ దట్ బై ఫాలోయింగ్ హిమ్ దే వుడ్ గెట్ రిడ్ ఆఫ్ వరల్డ్లీ వర్రీస్. అంచేత కొంతమంది అనుకున్నారు ఆయన ఫాలో అవుతే ప్రాపంచికమైన కష్టాలన్నీ గట్టెక్కితే హాయిగా ఉండొచ్చు అనుకున్నారు. కానీ వెంటనే వస్తుంది, మీరు కష్టాలు కూడా పడవలసిన అవసరం ఉంటుంది అని హెచ్చరించారు. అంచేత అందుకు మానేశారు. జంజాటన అనమాట మనసుకి. ఇటు ఏమో అలా అన్నాడు కానీ ఇస్తాడేమో గాడ్ రిలేషన్ అని కొంతమంది అనుకుంటారు. ఏమో ఇస్తాడో ఇవ్వడో అని ఈ మెంటల్ యాటిట్యూడ్ అలాగే తర్జన భర్జనలో కొంతమంది ఉండిపోయారు. వరల్డ్ యాటిట్యూడ్ ఇవన్నీ లేవు వీళ్ళకి. సో టు గెట్ రిడ్ ఆఫ్ వరల్డ్లీ వర్రీస్ ఆర్ దట్ దే వుడ్ గెయిన్ స్పిరిచువల్ పవర్స్. లేకపోతే ఈ గాడ్ రిలేషన్ ఇస్తాడని కానీ, లేకపోతే ప్రాపంచికమైన కష్టాల నుంచి గట్టెక్కి ఆయనతో పాటు హాయిగా కాలం గడపచ్చు కానీ, లేకపోతే కొన్ని ఆధ్యాత్మికమైన శక్తులు మనకు తప్పకుండా ఇస్తాడు, ఆధ్యాత్మిక ప్రయోజనం కూడా బాగా ఇస్తారు అని కానీ అనుకున్నారు. ఆర్ దట్ దే వుడ్ బికమ్ ఫ్రీ ఫ్రమ్ ది ఎన్కంబరెన్సెస్ ఆఫ్ దేర్ ఫ్యామిలీస్. కొంతమందికి కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలతోటి కుటుంబం అంటే మనకు తెలుసు కదా, కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. అంచేత సంసారిక జంజాటన, ఈ సంసారం జంజాట నుంచి బయటపడవచ్చు అని చెప్పి కూడా అనుకున్నారు కొంతమంది. కానీ అవన్నీ కూడా టర్న్ డౌన్ చేశారు బాబా. దేర్ ఆర్ క్వైట్ ఏ ఫ్యూ ఆఫ్ దెమ్. అలాగే చాలా కొద్దిమందే ఆ విధంగా ఆలోచించారు. ఈ వీటిలో ఏదైనా ఉపశమనం కలుగుతుందా అని. ఇందాక చెప్పిన లిస్టులో గాడ్ రిలేషన్ కానీ, ఇది ప్రాపంచిక ఆయన కష్టాలు లేకుండా ఉండడం కానీ, లేకపోతే ఆధ్యాత్మిక ప్రయోజనం ఇవ్వడం కానీ, లేకపోతే ప్రాపంచికమైన సంసార బాధ్యతల నుంచి గట్టెక్కించడం. సంసారాన్ని నెట్టుకు రాలేకపోతున్నారు, డబ్బులు లేవు, అన్ని కష్టాలే. అలా కూడా ఆలోచించారు కొంతమంది. దేర్ ఆర్ క్వైట్ ఏ ఫ్యూ ఆఫ్ దెమ్. కానీ ఇలా ఆలోచించిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు, ఎక్కువ మంది లేరు అని చెప్పి సెకండ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ చెప్తున్నారు ఇక్కడ. 20 మంది గురించి ఆ స్థాయి చెప్పారు. ఇప్పుడు వేరే కేటగిరీ వాళ్ళని, రాని వాళ్ళు ఎవరైతే బాబా న్యూ లైఫ్లో అనుసరించలేదో వాళ్ళ మెంటల్ యాటిట్యూడ్ గురించి ఈ రిచ్ గారు ఈ విధంగా చెప్పారు. దేర్ ఆర్ క్వైట్ ఏ ఫ్యూ. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు, ఇటువంటి తర్జన భర్జనతో కూడిన ఆలోచనలతోటి ఉన్న మనస్సు ఉన్న వాళ్ళు. బట్ దోస్ హూ రిమైన్డ్ విత్ హిమ్ జస్ట్ టు బి బై హిస్ సైడ్. కానీ కొంతమంది ఆయన పక్కన ఉండడం పెద్ద మహాదృష్టం అనుకున్న వాళ్ళంతా కూడా ఆయన పక్కనే ఉండడానికి కోరుకుని అన్నింటికీ తెగించి వాళ్ళ ఇష్టానుపూర్వకంగా సంతోషంగా ఆయన ఫాలో అయ్యారు. ఆ కేటగిరీకి వస్తారు వీళ్ళంతా, వచ్చిన వాళ్ళంతా. చేత దే సింప్లీ ఫాలోడ్ హిమ్ అండ్ నో సచ్ క్వశ్చన్స్ అరోజ్. అంచేత పైన ఉన్న ప్రశ్నలు ఏవి కూడా ఈయన్ని ఫాలో అయిన వాళ్ళలో ఎవరి మనసుల్లోనూ లేవు. ఈ గాడ్ రిలేషన్ కానీ, ఈ ప్రాపంచిక సుఖాలు కానీ, సంసారిక బాధ్యతలు కానీ, కనీసం ఆధ్యాత్మిక ప్రయోజనం కానీ, గాడ్ రిలేషన్ కాకపోతే కనీసం ఆధ్యాత్మిక ప్రయోజనం కానీ ఉంటాయి అని చెప్పి ఇప్పుడు ఇందులో ఫాలో అయిన వాళ్ళ మనసులో ఏమి ఉత్పన్నం కావు, ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు అని చెప్తున్నారు. కొంతమంది వెళ్ళని వాళ్ళంతా అలా ఆలోచించారు అట, వాళ్ళ మెంటల్ యాటిట్యూడ్ అలా ఉంది కొంతమందికి, వాళ్ళు అందుకే రాలేదు కూడా. దేర్ ఆర్ క్వైట్ అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ దోస్ హూ రిమైన్ విత్ హిమ్. కానీ ఆయనతో ఉన్నప్పుడు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆయన ఫాలో అయిన వాళ్ళు నవజీవనంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్తారు. వాళ్ళు ఏమిట, హిమ్ జస్ట్ టు బీ బై హిస్ సైడ్. ఆయన పక్కన ఉంటేనే వాళ్ళు కోరుకున్నారు, ఇంకేం కాదు, బాబా పక్కన ఉంటాం అంతే. మనం బయట ఉండే కంటే బాబా పక్కనే ఉందామని కోరుకుని వచ్చారు. అది కూడా ఒక పైన స్లేవ్ కింద, అది వాళ్ళ వాంటన్ స్లేవ్ అనమాట, కావాలని ఒక బానిస కింద ఉందామని. దే సింప్లీ ఫాలోడ్ హిమ్ అండ్ నో సచ్ క్వశ్చన్స్ రోజు. వారు గుడ్డిగా మామూలుగా ఇంకే ప్రశ్న ఉత్పన్నం అవ్వకుండా ఈ మైండ్ని పూర్తిగా దాన్ని ఆలోచించకుండా, నేను చెప్పాం కదా, నిద్రావస్థలో పెట్టినట్టు పెట్టేశారు మనసుని. గాఢ నిద్రావస్థలో పెట్టినట్టు పెట్టేసి మైండ్ని పక్కకు పెట్టి ఒక ప్రశ్న కూడా ఉత్పన్నం అవ్వకుండా ఈ దీంట్లో ఫాలో అయ్యారు. ఇందులో మళ్ళీ 2 కేటగిరీలు చెప్పారు. అన్ని అనుమానాలు, శంకలు, అది ఇస్తే పెడదాం లేకపోతే లేదు అన్న వాళ్ళ తరహా ఒకటి, అంటే వాళ్ళు ఫాలో అవ్వలేదు. వీళ్ళేమో అన్నింటికీ తెగించి
ఆయనకి బానిసగా జీవిద్దామని వచ్చారు. అంచేత ఆయన ఏం ప్రయోజనం ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన చెప్పింది చేయడమే. ఆయన మన లీడర్ కాదు. చేయవలసిన అవసరం లేదు. ఎందుకు చేయాలి? అయినా కూడా చేద్దాం అని చెప్పి. ఆయన మీ లీడర్ కాకపోయినా కూడా మనలో ఒకడు, అనుచరుల్లో ఒక అనుచరుడిని మాత్రమే. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక భగవంతుడిగా తీసుకోకండి. ఐ యామ్ ఏ సీకర్ అన్నారు. సీకర్. మీరంతా ఎలా అయితే భగవదన్వేషులో, అలాంటి కోకొల్లల లాంటి లక్షలాది మంది భగవదన్వేషులు ఎంతమంది ఉన్నారో, అందులో ఒకానొక భగవదన్వేషిని అని చెప్పి ఆయన స్థాయి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. ఎక్కడ కండిషన్స్ కోర్టుకెళ్ళినా, సుప్రీం కోర్టుకెళ్ళినా కూడా నెగ్గేటట్టు ఆయన తరపున అన్నీ రాసేసుకున్నారు ముందరే. ఎక్కడైనా ఎవరైనా మీద అదేమిటి సుప్రీం కోర్టుకి వెళ్తే వీడే ఓడిపోతాడు. అలా అటువంటి కండిషన్స్. వస్తే రండి, పోతే పొండి అన్నట్టు. అంతే. వస్తే రండి, పోతే పొండి. ఇది ఒకటే మాట. అల్లాయన్స్‌లో అయినా పేర్లు ఇచ్చారు 200 మంది. 200 మందిలో అదృష్టం ఆయన బ్లెస్డ్ సోల్స్ 20 మంది మనకు తెలుసు. 20 మంది ఫాలో అయ్యారు. ఎలా ఫాలో అయ్యారు? ఆయనకు ఒక బానిస కిందే ఫాలో అయ్యారు. వాళ్ళ మనసులో ఏ ప్రశ్న ఉత్పన్నం కాలేదు. ఏ అనుమానం రాలేదు. రేపు ఎక్కడికి ఎక్కెడదామో తెలీదు. ఎంత దూరం నడుస్తారో తెలీదు. భోజనం ఉంటుందో లేదో తెలీదు. కొంతకాలం శుభ్రమైన భోజనాలు తిన్నారు. అక్కడెక్కడో వారణాసిలోనే ఎక్కడో ఆయన ఒక విడిది ఇచ్చాడు వాడు. నెల వండి పెట్టేవాడు. ఆయన మీద దెప్పి పోసేవాడు ఈయన. వేడిగా ఉంటే ఎక్కువ వేడి ఉందని, చల్లగా ఉంటే బాగా చల్లారిపోయిందని, కారం ఎక్కువైందని, పులుపు ఎక్కువైందని, ఎన్ని అతను ఎవరో డాక్టర్ నాథో ఎవరో ఉన్నారు. అతను హోస్ట్ చేశాడు ఇంతమంది 21 మందిని. ఆ భోజనం పెట్టిన అన్నాళ్ళు తిడుతూనే ఉన్నాడు. నెల్లాళ్ళు పెట్టాడు భోజనం. నెల్లాళ్ళు రాసిన అన్నపానం పెట్టాడు. అంత ఉన్నత స్థితిలో ఉన్న ఆ డాక్టర్‌ని కూడా. మరి ఏమనాలో తెలియదు నవజీవనాన్ని. అంచేత ఇంకా వేరే ఇచ్చారండి. ఇవి ఇన్ బిట్వీన్ లైన్స్ చదువుకుని ఉపన్యాసాలు ఎప్పుడో ఇస్తుంటాను నేను. ఇందులో ఒక 50% అయింది. దయచేసి ఫాలో అవ్వండి మళ్ళీ. నెక్స్ట్ దీన్ని లక్ష్మణం చెప్పబోతున్నాను. ఇంకా ఉందది. అవి ప్రతి వాక్యం కూడా విడదీసి దాని లోతుల్లోకి వెళ్ళి చెప్పవలసిన పని ఉంది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఎవరు విన్నారో అప్పుడు కూడా కనీసం వినండి అని కోరుకుంటూ మళ్ళీ థర్స్‌డే ఇది టేకప్ చేస్తాను. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ ఆల్. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. ఇప్పుడు మాధవ్ గారు ఇచ్చిన పాట పాడండి.